1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. జనరల్గా పీపుల్ చీటికి మాటికి కోపం వస్తుంది, చీటికి మాటికి ఏడుపు వస్తుంది. ఈ రెండు పెద్ద సమస్యలు. అన్నిటికీ ఏడుపే, అన్నిటికీ కోపమే. మనకే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఏడుపు సంగతి మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ కోపం గురించి చెప్పుకుందాం ఈ పూట. అన్నిటికీ కోపం, ఊరికే ఇరిటేట్ అవుతాం. ఇది ఏ టైంలో ఇరిటేషన్ వస్తుంది అనే దానికి ఏమి లెక్కపత్రం ఏమి ఉండదు. ఎప్పుడు పడితే ఎప్పుడు భర్త మీద విసుకుంటాం, పిల్లల మీద విసుకుంటాం, పని వాళ్ళ మీద విసుకుంటాం, అమ్మతో విసుకుంటాం. రోడ్డు మీద ఎవరేమన్నా ఏ చిన్న తేడా వచ్చినా రుసరుసలాడుతూ ధుమధుమలాడుతూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది? ఇందులో మార్చుకోవాల్సింది ఏముంది? నా కోపం నా ఇష్టం. మిగిలిన వాళ్ళు సఫర్ అవుతారు. ఇవన్నిటికీ కోపమే నీకు అంటారు. అప్పుడప్పుడు మన కోపం వల్ల మనకి ఫ్రెండ్స్ పోతారు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతాం. రోడ్డు మీదకి వెళ్తే ఎవరు మన చూసే నవ్వరు. ఇప్పుడు ఎవరు నవ్వుతున్నారండి? ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళే రోజే లేదు మన కర్మ. అయినాను పీపుల్ ఉండరు మనకి. ఈ కోపిష్టి వాళ్ళకి ఫ్రెండ్స్ కొంచెం తక్కువ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు సులభ కోపం, ఒట్టిగా కోపం వస్తుంది, రయ్యమని మాట్లాడడం, ఏదైనా విసురుగా అనేసేయటం. కోపం వస్తే ఊరుకుంటామండి? కోపం వస్తే మొహం మార్చుకుని ఊరుకోం. మొహం మార్చుకోవడం ఒక ప్రత్యేక ప్రక్రియ. మనకు నచ్చలేదు, మొహం దుమ్ముదుమ్ములాడుతూ పెట్టుకున్నాం, ఊరుకుంటే బాగానే ఉంటుంది. ఏదో మన కోపం వచ్చింది అనుకుంటారు, కానీ మనం ఏమనకపోతే ఏ బాధ లేదు. కానీ జనరల్గా కోపం అనేది లోపల రగిలే ఒక వేడి. అదేం చేస్తుంది? ముందు పొట్టలో బయలుదేరుతుంది, బ్రెయిన్లో కాదండి, పొట్టలోనే వస్తుంది కోపం. కడుపులో కోపం అంటారు. కోపం అన్ని కడుపులో దాచుకున్నాడు అలా వింటుంటాం కదా. ఈ పొట్టలో వచ్చిన కోపం అదేం చేస్తుందంటే అగ్ని పైకి వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉంటే గుటకలు మింగుతారు కోపంతో. ఆలోచించండి, మీరు కూడా చేస్తారు అట్లా కోపం వచ్చే వాళ్ళంతా. ఈ తడి తగిలేసరికి లోపల నుంచి సెగ వస్తుందన్నమాట బయటికి. ఆ సెగ ఎలా వస్తుంది? సౌండ్స్ రూపంలో వచ్చేస్తుంది, మాటల రూపంలో. నీకెందుకు చెప్పాలి? నీకేం అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, ఇలాంటి మాటలు వస్తాయి. ఇలా మాటలు బయటకు వచ్చేసరికల్లా అవతల వాళ్ళకి మనకి వెంటనే జడుతుంది. చీటికి మాటికి అసలు కోపం ఎందుకు వస్తుందో చూద్దాం. అవతల వాళ్ళ అభిప్రాయానికి ఏ విలువ మనం ఇవ్వనప్పుడు, అవతల వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర ఏ సమాధానము లేనప్పుడు, మనకి ఏం చేయాలో తెలియనప్పుడు, ఇది కాకుండా మనకేం కావాలో మనకి తెలియనప్పుడు కూడా కోపం వస్తుంది. జనరల్ థింగ్స్ అన్నీ కూడా పీపుల్ పట్ల ఈ డిస్సాటిస్ఫాక్షన్, ప్రజల పట్ల. ప్రజలంటే మన పిల్లలు కూడా ఉంటారు అందులో. వాళ్ళు ఏం చేసినా నీకు నచ్చదు, నీకు ఒకలా కావాలి పని. వాళ్ళు ఏదో ఒక రకంగా చేస్తారు, అది నీకు నచ్చదు. నీకు నచ్చకపోతే చెప్పి చేయించుకోవటం నీకు చేత కాదు, కోపం వస్తుంది. ఇలాగైనా చేసేది అంటావు. ఎలా చేయాలో చెప్పవు నువ్వు. ఎలా చేయాలో చెప్పడం కనుక నీకు వస్తే కోపం రాదు. ఎలా చేయాలో చెప్పటం రాదు కాబట్టి నీకు కోపం వచ్చేస్తుంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల సమాజం అంతటినీ మార్చలేకపోతాం, మనం కొంచెం మారితే బాగుంటుంది. ఊరికే ఇరిటేట్ అయిపోవటం. ఈ ఇరిటేషన్కి ఒకటి ఇలాంటి ఆలోచనలే కాదండి, రకరకాల పరిస్థితులు. ఒంట్లో ఓపిక లేకపోవటం, ఎమోషనల్గా వీక్గా ఉండటం, నాకెవరూ సపోర్ట్ లేరు, నన్ను అందరూ వదిలేశారు అన్న భావన రావటం, వీటన్నిటి వల్ల ఇరిటేషన్ వస్తుందండి. ఆకలి, దాహం వేయటం, దాహం వల్ల కూడా ఇరిటేషన్ వస్తుంది. అలసిపోవటం, వీటన్నిటి వల్ల ఇరిటేటింగ్గా ప్రవర్తిస్తాం. మనం ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. నా ఇరిటేషన్కి, నా కోపానికి కారణం ఏమిటి అనేది మొట్టమొదట ఆలోచించుకోవాలండి. మీరు గనక నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, నాకు కోపం ఎక్కువ, దానివల్ల నాకు సమస్యలు వస్తున్నాయి, నా కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఇతరుల కోపాన్ని ఎలా తగ్గించాలి అనేది అడగండి. మా వారు చాలా కోపిష్టండి, ఆయన కోపాన్ని ఎలా తగ్గించాలండి అని అడగండి. ఎవరి కోపాన్ని వాళ్ళే తగ్గించుకోవాలి. మీకు ఆకలిస్తే మీరే తినాలి, నాకు ఆకలిస్తే నేనే తినాలి. అలాగా ఎదుటి వాళ్ళకు వచ్చే కోపాన్ని మనం తగ్గించలేం. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర, బోల్డని డిస్సాటిస్ఫాక్షన్స్, బోల్డని రకాలు. వాటన్నిటిని మనం చేయలేకపోతాం. ఎవడికి పొట్టలో మంటకి వాడే నీళ్ళు పోసుకుని చల్లార్చుకోవాలి దాన్ని. ఆడవాళ్ళకే చెప్తున్నాను. ఒకవేళ ఇది మగవాళ్ళు చూస్తుంటే వాళ్ళైనా ఇవే ప్రశ్నలండి. ఆడకి మగకి తేడా ఏం లేదు ఇందులో. కోపము, దురుస్తనము, దాంతో మాటలు వచ్చేసేయటము, అరవడము, పొట్లాడము, అవన్నీ కూడా
రకరకాల కారణాలతోటి వస్తాయి. మొట్టమొదట మీరు మీ కోపిష్టి తత్వాన్ని మార్చుకోదలుచుకుంటే కనుక ఒక లిస్ట్ అవుట్ చేయండి. ఫస్ట్ రాయబోకండి. రాయాలంటే మీకు అంత ఓపిక ఏమి ఉండదు. కోపిష్టి వాళ్ళకి అసలు ఓపిక ఉండదు. రాయటం కాదు, అసలు ఊహించండి. నాకు ఎందుకు కోపం వస్తుంది, ఏ సమయంలో కోపం వస్తుంది, ఎవరి మీద కోపం వస్తుంది, ఈ 3 కావాలి మనకి. ఒకవేళ ఆడవాళ్ళకి గనక పీరియడ్స్ టైంలో కానీ కోపాలు వస్తూ ఉండుంటే, లేదా మెనోపాజ్లో కోపిష్టిగా అయిపోతుంటే ఆ సమస్యని మనం హ్యాండిల్ చేయొచ్చు ఇంకో రకంగా. మెనోపాజ్ తీరిపోయాక అది తగ్గిపోతుంది. కాకపోతే మీకు ప్రాక్టీస్ అయిపోతే కష్టపడ్డావు, దాన్ని పోగొట్టుకోవాలి. ఈ పీరియడ్స్ టైంలో కోపం వచ్చేటట్టయితే మనం ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడుకుని, నా పీరియడ్ నాకు డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి నన్ను ఇరిటేట్ చేయొద్దు అని చెప్పేసేయచ్చు. లోపల హార్మోన్స్ రకరకాల సెక్రేషన్స్ అవుతాయి, రకరకాలు ఉద్భవిస్తుంటాయి. వాటి వల్ల ఈ తిక్క కొంచెం వస్తుంది. పిఎంఎస్ అంటారు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. దాన్ని వదిలేద్దాం, అది కాదు. మిగిలిన వాటి సంగతి చూద్దాం. నాకు ఎందుకు కోపం వస్తుంది, ఎవరి మీద ఎక్కువగా కోపం వస్తుంది అనేది ఆలోచించండి మొదట. నా కోపానికి అవతల వాళ్లే కారణమా, నేను కూడా కారణమా అనేది ఆలోచించండి. ఏం లేదు, పెద్దగా అక్కడ విషయము లేదు, నేను కోపం రావడానికి నాకు ఎందుకు కోపం వస్తుందో నాకు తెలియట్లేదు అని అంటే మీరు తరచుగా మంచినీళ్ళు తాగాలని అర్థం. బ్రెయిన్కి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అందిస్తే కోపం కొంచెం తగ్గుతుంది, కొద్దిగా తగ్గుతుంది. కారం తక్కువ తినండి అని చెప్తుంటారు. ఇప్పుడు కారాలు ఏమున్నాయండి, మనం పచ్చిమిరపకాయలు తిన్నా ఏమీ కారం లేదు. పచ్చిమిరపకాయలు కారంగా ఉండవు, ఎండుమిరపకాయలు ఎర్రగా ఉంటాయి తప్పిస్తే అందులో ఏ కారం ఉండదు, గొట్టుగా తప్పిస్తే ఏముండదు, ఏం లేదు. ఇప్పుడు కారాలు తగ్గిపోయినాయి. అవి కాదు, యాసిడిటీ వచ్చే రకపు ఆహార పదార్థాలు కొద్దిగా తగ్గించండి. అంటే పులుపు కూడా కొంచెం తగ్గించండి, ఎక్కువ కాదు, కొద్దిగా తగ్గించండి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, ఏదైనా స్వీట్ తింటూ ఉండాలి అప్పుడప్పుడు. ప్రధానంగా మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీలో మీరు తర్కించుకోవాలి. నేను ఇలా కోపం వచ్చి నేను ఇలా మాట్లాడితే, ఈ రకంగా ప్రవర్తన ఇలా ఉంటే నాకు ఎవరు బంధువులు ఉండరు, ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, నా పిల్లలు కూడా నాతో ఉండరు, ఇంత కోపిష్టితనంగా ఉండి నేనేం బాగుకున్నాను అనేది ఆలోచిస్తే కొంచెం మీరు కూల్ అవుతారు. తర్వాత నుండి చక్కగా తరచుగా మంచి పుస్తకాలు చదవండి. ఏదైనా సరదా పుస్తకాలు చదువుకుంటే కొద్దిగా కొంత కూల్గా ఉంటారు. తరచుగా వాకింగ్కి విత్ గ్రీనరీ, ఆకుపచ్చగా ఉండే చెట్ల దగ్గరికి నడవడానికి వెళ్తూ ఉండండి. వాకింగ్ మెయిన్ రోడ్ల మీద జనసమ్మర్దంగా ఉండే చోట వాక్ చేయొద్దండి. మంచి గ్రీనరీ పీస్ఫుల్గా ఉండే చోట వాక్ చేయండి. సముద్ర తీరాలు, నదీ తీరాలలో నడక వల్ల కూడా కోపం తగ్గిపోతుందట. సముద్ర తీరంలో నడవటం, వాకింగ్, ఇసుకలో కాళ్ళు కూరుకుపోతూ ఉంటాయి చూడండి, కాలు పెకిలించాల్సి వస్తుంది. ఈజీగా ఇట్లా సింపుల్ స్టెప్ వేయలేం, కొంచెం కాళ్ళు ఇసుకలో కూరుకుంటాయి. ఒట్టి కాళ్ళతోటి సముద్ర తీరము లేదా నదీ తీరంలో నడవటం వల్ల కూడా కొంత కోపం తగ్గిపోతుంది. అంటే అంత ప్రెషర్ లోపల నుంచి రాదనమాట. ప్రధానమైంది కోపిష్టితనం వల్ల మీకు వస్తున్న సమస్యలని ఒక్కసారి ముందు వెనకలుగా ఆలోచించుకోండి. ఆలోచిస్తే అప్పుడు మనము కొంచెం తగ్గిపోతాం ఆటోమేటిక్గా. జనరల్గా ఎవరి మీద బాగా కోపం వస్తుందో వాళ్ళతోటి చక్కగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మామూలు సందర్భాల్లో ట్రై చేయాలి, కోపిష్టితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. భర్తల మీద కోపం ఉందనుకోండి, వాళ్ళని తప్పించుకోలేం కాబట్టి వాళ్ళతో పాటు ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా వాదోపవాదాలకి తావివ్వకుండా ఓ పత్రిక పుస్తకం పెట్టి కూర్చొని చదువుకుంటూ ఉండండి. ఆయన టీవీ చూస్తారనుకోండి, మీరు పుస్తకం చదువుకోండి. పోనీ ఆయన పుస్తకం చదువుతుంటే మీరు టీవీ చూడండి. సంగీతం వినండి, ఏదైనా చెవిలో పెట్టుకోండి. చిన్న సంగీతం, పెద్ద పెద్ద లౌడ్గా ఉండే మ్యూజిక్లు కాకుండా సన్నటి నాజుకైన శబ్దాలు వచ్చే మ్యూజిక్ కనుక విన్నా కూడా కోపం కొంత తగ్గుతుందండి. సాధారణంగా ఆడవాళ్లలో కోపాలకి ప్రధానమైన కారణము హార్మోన్స్ అని, తర్వాత ప్రెషర్స్, అణుచుకోవటం, బలవంతంగా చాలా భావాల్ని అణిచేసుకోవాల్సి రావటం వల్లే కోపం ఎక్కువగా వస్తుందని వింటుంటాం, చదువుతాం కూడా. కొంతమంది డాక్టర్లు చెప్తుంటారు అట్లా. సర్ప్రైజ్డ్ భావాల వల్ల చిన్నతనం అంతా అణుచుకుని ఉంటే అలా రెచ్చిపోతూ ఉంటారు. కాస్త పెద్ద వయసు వచ్చేసరికి అలా కోపిష్టితనం వచ్చేస్తుంది. ఈ అణిచి ఉంచిన భావాలని ఎవరితోటైనా ఫ్రీగా మాట్లాడుకోండి. మాటలు చాలా ఉపయోగపడతాయి కోపంలో. ఏంటంటే మన కోపం వచ్చినప్పుడు మాట్లాడడం కాదు, ఈ దాన్ని పోగొట్టుకోవాలంటే దానికోసం ప్రయత్నం అనమాట. ఇది కొంచెం కష్టసాధ్యమేనండి, చెప్పడం సులువు అని వెంటనే ఒక కామెంట్ వస్తుంటుంది ప్రతిసారి, నాకు తెలుసు. కాకపోతే ఇది ట్రై చేయాలి కదా. ఈ ఇరిటేషన్స్ పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్లో కానీ
ఇరిటేషన్స్ సహజంగా కనిపిస్తూనే ఉంటాయండి. అలాంటివి ఉంటే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎవరికైనా చెప్పటం, తర్వాత మంచి తీపి వస్తువులు తినటం, ఎక్కడికి వెళ్ళకుండా ప్రశాంతంగా పడుకోవటం, మ్యూజిక్ వినటం, ఖాళీగా ఉండటం, ఎక్కువ పనులు చేయకుండా. అలాగనుకుంటే ఈ పిఎంఎస్ని కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేసేయగలుగుతారు. అసలు మీకు ముందు కోపం ఎందుకు వస్తుందో మొదట ఒక లిస్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత లిస్ట్ని నేను చెప్పినంతగా బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసి చూడండి. కొంచెం తేడా వచ్చినా మీరు గెలిచేశారు, మిగిలింది మీరు కంట్రోల్ చేసేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం తలుచుకుంటే ఏదైనా చేసేయగలమండి, ఏదైనా చేయగలం. తలుచుకోవాలంతే, జస్ట్ ఇది మానేయాలి, ఇది పోగొట్టుకోవాలని భావించాలంతే. అలా భావిస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.